హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం వీడియోలో ఇంట్లోనే హెల్తీగా అలాగే టేస్టీగా చాక్లెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామండి. దీనికి కావాల్సినవి మిల్క్ కాంపౌండ్ అలాగే డార్క్ కాంపౌండ్ అండి. అట్లాగే వైట్ కాంపౌండ్ ఉన్నా కూడా పర్వాలేదు, మీరు ఏ రెండింటి కాంబినేషన్లో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదంటే సింగిల్గా కూడా చేసుకోవచ్చు. ఇదైతే మిల్క్ కాంపౌండ్ అండి. అలాగే ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే నైఫ్కి వచ్చేసి ఎడ్జెస్ ఇలాగ షార్ప్గా ఉంటే మనకి ఈజీగా చాక్లెట్ అనేది గ్రేట్ చేయడానికి బాగుంటుంది. అలాగే చాక్లెట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకునే ముందు ఫ్రిడ్జ్లో కనుక ఉంటే బయటకు తీసుకొని పెట్టుకోండి. అప్పటికి కొంచెం సాఫ్ట్ అయ్యి మనకి గ్రేట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ చాలా ఒక హాఫ్ గ్లాస్ వరకే తీసుకున్నాను. ఎందుకంటే మనం పైన బౌల్ పెట్టినప్పుడు ఆ వాటర్ అనేది పైన బౌల్కి టచ్ అవ్వకూడదు. అంటే వాటర్ మరిగేటప్పుడు కానీ లేదంటే మనం పోసిన వాటర్ అనేది ఆ బౌల్కి అనేది అస్సలు టచ్ అవ్వకూడదు అనమాట. అలా టచ్ అయినప్పుడు మనకి చాక్లెట్ అనేది కొంచెం మాడిపోయిన ఛాన్సెస్ ఉంటాయి. అలాగే టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. సో ఇదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే వాటర్ అనేవి కొంచెం మరిగిన తర్వాత చాక్లెట్ అనేది ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. కంపల్సరీ అండి, కింద వాటర్ అనేది పైన బౌల్కి అస్సలు టచ్ అవ్వకూడదు. అట్లాగే మరీ పెద్ద మంట పెట్టేసుకొని మీడియం మంట పెట్టేసుకొని అస్సలు చేయకూడదండి. కొంచెం సిమ్లోనే పెట్టేసుకొని నిదానంగా జాగ్రత్తగా దగ్గరే ఉండేసి బాగా అంటే కిందకి దింపే వరకు కూడా బాగా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, మనకి చాక్లెట్ అనేది చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అలాగే ఎంత వీలైతే అంత చక్కగా కలుపుతూ ఉండాలండి. మనం కరగట్లేదు కదా, పక్కన పని ఉంది కదా అని చేసేసి పక్కకి వెళ్ళిపోతే కనుక చాక్లెట్ అనేది ఈజీగా మాడిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకి చాక్లెట్ అంతా కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. మనం ఎంత బాగా కలిపితే చాక్లెట్స్ అనేవి అంత షైనీగా వస్తాయండి. మరీ వేడెక్కువ వచ్చేస్తుంది అన్నప్పుడు ఒక నిమిషం పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒకసారి బాగా మెల్ట్ చేసుకొని, ఒకవేళ ఏమైనా అక్కడక్కడ గ్రాన్యూల్స్ లాగా అంటే కరక్కపోయి ఉంటే కనుక మరొక 20 సెకండ్స్ 30 సెకండ్స్ అలా పెట్టుకొని బాగా మెల్ట్ చేసుకొని మళ్ళీ తీసేసుకొని పక్కకు పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకైతే కంప్లీట్గా చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయింది. అలాగే ఇవి చాక్లెట్ మౌల్డ్స్ అండి. ఇవి వచ్చేసి పీవీసీ మౌల్డ్స్ అంటారు. ఇవి దగ్గరగా ఒక్కొక్కటి వచ్చేసి 50-55 రూపీస్ అట్లా పడతాయండి. అట్లాగే ఇవి సిలికాన్ మౌల్డ్స్ మనకి ఆన్లైన్లో కూడా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. ఇవేమో వచ్చేసి బిగ్ చాక్లెట్స్ కండి. సో మీకు ఏది కావాలంటే మౌల్డ్ అందులోకి తీసుకొని ఈ చాక్లెట్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ సిలికాన్ మౌల్డ్లో వేస్తున్నాను. అలాగే ఇవి వచ్చేసి షుగర్ బాల్స్ అండి. మనం కేక్స్లో కూడా యూజ్ చేస్తాము. చాక్లెట్స్ అనేవి మనం ఎట్లా కావాలంటే అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంటే డ్రై ఫ్రూట్స్తో లేదంటే పీనట్ చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే శనగుళ్ళని వేపించేసి పైన పొట్టంతా తీసేసి లైట్గా క్రష్ చేసేసి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ అనేది బేసిక్ చాక్లెట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారనేది చూపిస్తున్నాను. మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఇందులో వేసుకోవాలి. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చాక్లెట్ మౌల్డ్స్లోకి అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మరి పూర్తిగా చల్లారిపోయితే కొంచెం థిక్ అయిపోతుంది. సో మీకు అలా థిక్ అయిపోయిన అనిపించినప్పుడు మరొక్కసారి ఒక 10 సెకండ్స్ అట్లాగా ఇందాక చూపించిన ప్రాసెస్లో చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకొని మీరు మళ్ళీ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో చాక్లెట్స్ కూడా మీరు ఎట్లా కావాలంటే అట్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్, పీనట్స్ ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు. రైస్ క్రిప్స్. సో నా దగ్గర ఇప్పుడు షుగర్ బాల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను అవి మాత్రమే వేస్తున్నాను, మీకు బేసిక్ చాక్లెట్స్ చూపించడం కోసం. అట్లాగే పైన నేను అనేది డెకరేట్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మీ క్రియేటివిటీని బట్టి ఉంటుందండి. సో సిలికాన్ మౌల్డ్ అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం అటు ఇటుగా అంటే ఈజీగా బెండ్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి మనం ఒక ప్లేట్ అనేది పెట్టుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకొని ఆ ప్లేట్తో సహా ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోయి మనకి చాక్లెట్ అనేది చక్కగా సెట్ అవుతుందండి. ఒక 10-15 మినిట్స్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా, నేను ఫ్రిడ్జ్లో నుంచి కూడా బయటికి తీసేసాను. సిలికాన్ మౌల్డ్లో నుంచి మనకి చాక్లెట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. చూసారా ఎంత చక్కగా చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయినాయో. సో ఇదే విధంగా మనకి పీవీసీ మౌల్డ్స్లో కూడా నేను ఆల్రెడీ చాక్లెట్ అనేది వేసేసుకున్నాను. వాటిని కూడా చాలా ఈజీగా మనం డీమౌల్డ్ అనేది చేసుకోవచ్చండి. సో బ్యాక్ సైడ్కి తిప్పేసి లైట్గా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి చాక్లెట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే సిలికాన్ మౌల్డ్స్ అనేవి మనకి ఎక్కువ కాలం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పీవీసీ మౌల్డ్స్ అనేది కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి, ఎందుకంటే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో చూస్తున్నారు కదా చాక్లెట్స్ అనేవి ఎంత ఈజీగా డీమౌల్డ్ అయిపోతున్నాయో.
అలాగే చాక్లెట్స్ అనేవి మనం ర్యాప్ చేయడం కోసం ఇలాంటి ఫాయిల్ పేపర్స్ కూడా దొరుకుతాయండి బయట. సో ఇవి తెచ్చేసుకొని మనం చాక్లెట్స్ అనేవి చాలా ఈజీగా ర్యాప్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసేసారు కదా ఈరోజు మన వీడియో. చాక్లెట్స్ అనేవి ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనేది. మనకి కాంపౌండ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో వాటిని చూసుకొని మీకు ఏది కావాలనేది, అంటే వైట్ కాంపౌండా, డార్క్ కాంపౌండా, లేదంటే మిల్క్ కాంపౌండా, ఇలాగా మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకుని దాన్ని బట్టి మీరు చాక్లెట్స్ అనేవి ట్రై చేయొచ్చు. వైట్ కాంపౌండ్ అయితే మనం డిఫరెంట్ కలర్ చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో డార్క్ కాంపౌండ్ అనేది ఒక్కటే సింగిల్గా చాక్లెట్ అనేది టేస్టీగానే ఉంటుంది. డార్క్ కాంపౌండ్తో మాత్రమే చేసుకుంటే బట్ కొంచెం బిట్టర్ టేస్ట్ ఉంటుంది, అంటే కొంచెం చిరుచేదుగా ఉంటుందన్నమాట. ఈ మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ కాంబినేషన్ అనేది మనకి డైరీ మిల్క్ టేస్ట్ అనేది ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి.